పరాశక్తి. 'ఆకాశమణి హద్దుల' తర్వాత సుధా కొంగర గారు తీసిన ఫిల్మ్. ఇది థియేట్రికల్‌గా మన దగ్గర రిలీజ్ అవ్వలేదు. ఓటీటీలోకైతే వచ్చింది. తెలుగులో గూడా ఉంది. సినిమా ఇప్పుడే చూసాను. నాకైతే నాట్ బ్యాడ్. యావరేజ్ వన్ అనిపించింది. మంచి స్టోరీ. ఇన్‌ఫాక్ట్ చాలా పొటెన్షియల్ ఉన్న స్టోరీ. బట్ కొంతవరకే అది బావుంది. మరికొంత అస్సమైపోయింది. ఎక్కడెక్కడ అనేది చెప్తాను. ప్లాట్ లైన్ ఏంటంటే, హిందీని నేషనల్ లాంగ్వేజ్‌గా చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటదో, అప్పుడు నాన్ హిందీ లాంగ్వేజ్ స్టేట్స్ అంతా కలిసి పోరాటం చేస్తే, అది ఒకానొక టైంలో కొన్ని ఇయర్స్ పాటు ఇంగ్లీషే ఉండాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిద్ది. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మళ్ళీ కొన్ని ఇయర్స్‌కి హిందీయే నేషనల్ లాంగ్వేజ్‌గా ఉండాలని రుద్దేసే ప్రయత్నంతో ఆర్డర్స్ పాస్ చేస్తారు. దీనికి వేరే స్టేట్స్ వాళ్ళు ఎలా పోరాటం చేశారు, ఆ పోరాటం ఏంటి అనేది చూస్తారు. నాకు సినిమా ఎక్కడి దాకా బావుందంటే, 144 సెక్షన్ అని ఒక ఎపిసోడ్ వచ్చిద్ది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 20 మినిట్స్‌కి అలాగా. ఆ పోర్షన్ అండ్ నెక్స్ట్ వచ్చే పోలీస్ స్టేషన్ సీన్ వరకు బావుంది. ఇంట్రెస్టింగ్‌గా సాగింది. అన్నదమ్ముల క్యారెక్టర్స్, బాండింగ్, ఎమోషనల్ సీన్స్, డైలాగ్స్, ఇంకా వీళ్ళ మధ్య జరిగే గొడవలు, పోరాటాలు, అలాగే చెలియాన్ క్యారెక్టర్ తీసుకున్న రూట్, అగైన్ తనకు ఎదురైన ప్రాబ్లమ్స్, ఇంకా మళ్ళీ వెళ్ళాల్సిందే అని మొదలుపెట్టడం, ఇవన్నీ కూడా బావున్నాయి. మంచి లైన్ తీసుకున్నారు. బానే వెళ్తుంది. మంచి సీన్స్ ఉన్నాయి. ప్రొసీడింగ్స్ ఎక్సైటింగ్‌గా ఉన్నాయి. అలా వెళ్తున్నానా, ఆఫ్‌కోర్స్ మధ్యలో అక్కడక్కడ వచ్చే శ్రీలీల పోర్షన్స్ విసుగొచ్చాయిలే గానీ, మెయిన్ స్టోరీ వైస్ అలా వెళ్తున్నానా, అప్పుడొచ్చింది మాస్టారు స్పీడ్ బ్రేకర్. ఆ పోలీస్ స్టేషన్ సీన్ తర్వాత దెబ్బకి బండి బోల్తా పడిందనమాట. ఆ పోలీస్ స్టేషన్ సీన్ తర్వాత సినిమా డెడ్ అయిపోయింది. అన్నాతమ్ముళ్ళు అండ్ పోరాటం దగ్గరున్నప్పుడే ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. ఓన్లీ పోరాటం దగ్గరైతే అదంతా పోయింది. మద్దతొస్తే ఓకేనా అని చెప్పి, ఒక ఒప్పందం జేసుకోవటం, స్టూడెంట్స్‌ని పోగు జేసుకోవటం, మద్దతని, అంగీకార పత్రాలని, ట్రైన్ అని, ఆ ఊర్లోని ప్రజల్ని షూట్ చేయటం, లాఠీ చార్జ్, లారీలోంచి దూకటం, ట్రైన్‌లో ఫైటు, ఆ వీఎఫ్ఎక్స్ అసలివన్నీ జూసి, ఏంటండి ఇదనిపించింది. ఎక్సైటింగ్ నేరేషన్ బోయింది, ఎమోషన్ మిస్ అయిపోయింది. టోటల్‌గా అక్కడి నుంచి సినిమా అంతా గంగారపణం అయిపోయింది. మేబీ అథర్వ క్యారెక్టర్ ఉన్నంత సేపు వాళ్ళిద్దరి మధ్యొచ్చే ఫీల్ అనుకుంటా. అథర్వని ఇంకా వాడుకొని ఉండాల్సింది. శ్రీలీలని తీసేసి. అండ్ క్లైమాక్స్ అయితే కంప్లీట్‌గా రష్ చేసారు ఎలా పడితే అలాగా. క్యామియోస్ కోసం కొంప ముంచడం అంటే అది ఇదే అనమాట. రానా వస్తాడు, హాయ్ అంటాడు, దూకుతాడు, పరిగెడతాడు, అయిపోతాడు. ఏంటండి అసలిది? 'రాజు కనకాల' గారికి రాసినట్టుంది. పెర్ఫార్మన్సెస్ వైస్ ఆల్ ఆర్ గుడ్ ఎక్సెప్ట్ శ్రీలీల. సాంగ్స్, డాన్స్‌లకే కదండీ శ్రీలీలని తీసుకున్నది. కొత్తగా యాక్టింగ్ స్కోప్ ఉండే రోల్స్ ఏంటి? పైగా ఓన్ డబ్బింగ్. బాబోయ్! ఒక సాంగ్ బావుంది. బీజీఎం ట్రాక్‌లో వస్తదది. మిగతావైతే ఏం లేవు. ఫైనల్లీ జస్ట్ ఎన్ యావరేజ్ వన్. మూవీ అయితే జీ ఫైవ్‌లో స్ట్రీమ్ అవుతుంది. సినిమా మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.